ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. మనము ఈ మార్గశిర మాసము బహుళ త్రయోదశి రోజు హనుమద్ వ్రతము విధానము దానికి సంబంధించిన వ్రత కథను తెలుసుకున్నాము. అయితే దాంట్లో 5 కథలు ఇవ్వబడతాయి. ఆ రోజు ప్రారంభించుకొని 5 వారాలు 5 కథలను చెప్పుకోవడము అనేది వినడము అనేది శ్రేష్టము అని మనకు తెలియజేసిండ్రు. అయితే వ్రతం చేసేవాళ్ళు ప్రతి నెల కూడా త్రయోదశి రోజు వ్రతం చేయాలి. వ్రత విధానం అంతా చెప్పుకున్నాం. అయితే మనము పోయిన వారం కూడా 2వ అధ్యాయాన్ని విన్నాము. ఈరోజు 3వ అధ్యాయాన్ని విందాము. ఆ కథను విని మనము అందులో ఆ మహర్షి ఇచ్చిన నామాన్ని ఓం నమో భగవతే వాయునందనాయ అనే నామాన్ని చక్కగా 108 సార్లు జపించి ఆ వాయునందన్ని స్మరించుకొని పంచముఖ ఆంజనేయుణ్ణి స్మరించుకోవాలి. ఈ కథను విని నమస్కరించుకుంటే మనకు ఆ వ్రతము చేసిన ఫలితం లభిస్తుంది అని చక్కగా మహర్షి తెలియజేసిండ్రు. కాబట్టి అందరూ చాలా ఉత్తములైన వాళ్ళు. శ్రీరాముడు కూడా ఈ వ్రతాన్ని నిర్వహించాడు అని మనం పోయిన కథలో తెలుసుకున్నాం. కాబట్టి ఈరోజు మరి ఇంకొక కథను 3వ కథను విందాం. అయితే ఈ కథను పరాశర మహర్షి తన శిష్యుడైన మైత్రేయ మహామునికి చెప్తూ ఉన్నారు. ఏమంటే ఈ లోకంలో చాలా అద్భుతమైన ఒక పూర్వ వృత్తాంతం ఉంది. దాన్ని నీకు చెప్తాను, విను, మరి శ్రద్ధగా విను అని చెప్తూ ఈ విధంగా కథను తెలియజేస్తున్నారు. విభీషణుడు అంటే రావణాసురుడి తమ్ముడైన విభీషణుడు లంకాధిపతి అయిండు రామాయణంలో. అంటే రావణ సంహారం అయినాక అతని కుమారుడు నీలుడు. ఆయన ఎటువంటి వాడు? మహాబలవంతుడు, అన్ని విద్యలను నేర్చినవాడు, నిత్యము ధర్మకార్యాలు చేసేవాడు. మరి ఆయనకి ఒకరోజు శత్రునాశకుడైన తండ్రి విభీషణుణ్ణి చూసి, ఆయన రాజు కాబట్టి ఏమంటున్నాడంటే, ఓ ప్రభు, ఈ లంకాపట్టణంలో లేనిది లేరు, సంపద పూర్ణంగా ఉన్నది, మీ ఆధీనంలో ఉన్నందున ఈ లంకారాజ్యము ధనధాన్య సమృద్ధి కలిగి ఉన్నది, అన్ని భోగములతో కూడి ఉన్నది, ఎనలేని ముత్యములు మున్నగు అని సువర్ణాధికంగా ఉన్నది, ఎటు చూసిన బంగారము సంపదలు. మరి ఈ పట్టణము రాజ్యం అంతా కూడా సుఖ సంపదలతో ఉన్నది. అయినప్పటికీ ఈ లంకా పట్టణమున కానీ ఈ రాష్ట్రంలో కానీ తమ గృహంలో కానీ చింతామణి కానీ కామధేనువు కానీ కల్పవృక్షం కానీ కనిపించడం లేదు. ఇన్ని సంపదలు ఉన్నప్పటికీ ఇవి మాత్రం మనము పొందలేకపోయాము. మరి మనము వాటిని అంటే సాక్షాత్తు జానకీపతి అగు శ్రీరామచంద్రుని పాదసేవచే గొప్ప సంపదను పొంది మహారాజు అయినప్పటికీ కూడా మీ దగ్గర ఇవి చింతామణి మొదలగు భోగాలు నువ్వు ఎందుకు పొందలేదు? అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణ అనుగ్రహం ఉన్న వాళ్ళకు కూడా ఇవి దుర్లభమా అని ఆయనకి సంశయం కలిగి అడుగుతూ ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, నాకు ఆజ్ఞ ఇస్తే మీరు ఆ 3 కూడా తీసుకురాగలను అని విభీషణుడితోని చెప్తూ ఉన్నాడు, తండ్రితోని. అవి పొందితే మనము ఇంకా గొప్పవాళ్ళం కదా. మరి ఇంత చేసి శ్రీమన్నారాయణుడైన సాక్షాత్తు ఆ రాముడి యొక్క అనుగ్రహం పొందినా కూడా మనకు అవెందుకు దక్కలేదు? కాబట్టి నాకు ఆజ్ఞ ఇవ్వండి, నేను తీసుకొస్తాను అంటాడు. అంటే అప్పుడు విభీషణుడు ఏమంటున్నాడు, కుమారా, నీలా శ్రీరామచంద్రుని పాదమనడే పద్మమునందలు తేనె దాగే తుమ్మెదను నేను. అలా తిరుగుతూ ఉన్నాను. ఆయన అనుగ్రహం చేత బ్రహ్మానందం అనే సముద్రంలో మునిగి ఉన్నాను నేను.
ఇంకా నాకు ఎటువంటి కోరికలు ఉంటాయి? ఆ శ్రీరాముని అనుగ్రహం చేతనే నాకు నాశము కాని గొప్ప ఐశ్వర్యం లభించింది. అదే పెద్ద ఐశ్వర్యం. శ్రీరాముని అనుగ్రహం అనేదే పెద్ద ఐశ్వర్యము. దాన్ని నేను పొందినాను. అది కాకుండా ఇంకా దీర్ఘాయువు, దేవతకైనా సాధ్యం కాని సామ్రాజ్యము, ఇవన్నీ కూడా నాకు లభించినాయి. మరి ఆ ఒక్క అంశచే నాచే అక్షయమైపోయింది. ఆ శ్రీరాముని అనుగ్రహం అనే ఒక్క అంశ నేను పొందడం వల్ల ఈ ఐశ్వర్యం అంతా అక్షయమైపోయింది. మరి ఆ జానకీపతి దయ దేవేంద్రాది దిక్పాలులు నాకు వశులై ఉన్నారు. ఇక భూలోకవాసులకు మానవుల గురించి చెప్పే అవసరమే లేదు. దేవతలే నా అధీనంలో ఉన్నారు. మరి ఇంకా నాకు కాని ప్రయోజనం ఏమున్నది? చింతామణి అవన్నీ నాకు ఏమవసరము అని పుత్ర నీల ధర్మపరాయణుడవగు ఈ విభీషణుడు ఈ విధంగా చెప్పిండు. చెప్పనైతే చెప్పిండు, కానీ మళ్ళీ ఏమనిపించిందట, రాజులు కదా వీళ్ళు, అయితే మరి ఆజ్ఞ ఇస్తే తీసుకొస్తా అంటున్నాడు కాబట్టి కొడుకు కోరికను కూడా నెరవేర్చాలి అనుకున్నాడట. అప్పుడు పుత్రునికి కూడా కీర్తి రావాలంటే ఆయన ఏదో ఒక గొప్ప సాధించాలి కదా అని ఏమన్నాడట అంటే, ఆయన కొంచెం ఆలోచించి ఒక నిమిషము ఈ విధంగా చెప్తున్నాడు. దేవలోకంలో చింతామణి, కల్పతరువు, కామధేనువు ఎల్లప్పుడూ దేవతల చేతనే అనుభవింపబడుతూ ఉన్నాయి. కరెక్టే నువ్వన్నది. ఆ దివ్య రత్నజాతాలు మనకు రావాలి అంటే మనం గురు శుశ్రూష చేయాలి, గురు అనుగ్రహం ఉండాలి. మరి దేవతలను ఉపాసించక అనుభవించుట మనకు సాధ్యం కాదు, ఈ భూలోకంలో శక్యం కాదు. మన గురువు అనుగ్రహంతోనే మనం దేన్నైనా సాధిస్తాం అని కుమార మరి గురు శుశ్రూష చేయు. అట్లా గురువు సేవ చేస్తే అతడే నీకు శ్రేయమైన విధానాన్ని తెలుపుతాడు, నీ కోరిక ఎలా తీరుతుందో అని ఆ పుత్రుడికి ఉపదేశించాడు విభీషణుడు. అప్పుడు ఆ విభీషణుడు తండ్రి చెప్పినట్టుగా ఈ నీలుడు ఆయన మాటను శిరస వహించి తండ్రికి నమస్కరించి ఆ గురువైన రాక్షసరాజులకు గురువు శుక్రాచార్యుడు ఆయన దగ్గరికి వెళ్ళి సేవించిండట. అప్పుడు ఆయన ఆదరంతో ఆయన పాదంలో ఒత్తడము. చూడండి, గురు శుశ్రూష చేయుట వలనే మనకు ఐశ్వర్యములు కానీ ఏవైనా కలుగుతాయి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఆయన గురువు దగ్గరికి వెళ్ళి పాదాలొత్తుతూ అన్ని పనులు చేస్తూ ఆయనకు సేవలు చేస్తూ ఆయనకి రత్నాదులు సమర్పిస్తూ ఆయనను సంతోషపెట్టాడు. అట్లా సేవకు సంతోషించిన వాడై తపోనిధి అయిన భార్గవుడు ఒకరోజు నీలుణ్ణి నీ కోరికేమో చెప్పు నాయనా అని. అప్పుడు ఆ మహానుభావుడు ఆ విధంగా అడగానే అతడు కూడా అద్భుతమగు తన కోరికను విన్నవించిండు. ఈయనకేం కావాలి? చింతామణి, కామధేనువు, కల్పతరు. అందుకు ప్రీతుడైన రాక్షస జాతివాడైన నీలుంతో భార్గవుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. అన్ని విద్యలకు మహారాణి అనదగ్గ వెంటనే మనం చేసిన వెంటనే మనకు ఫలితం సిద్ధించినట్టు విద్యను నీకు నేను ఉపదేశిస్తాను. దాని చేత నువ్వు చక్కగా నీ కోరికలను నెరవేర్చుకోగలవు అని చెప్పిండట. అప్పుడు చెప్పి అన్నీ ఆయన చేత ఈ దివ్యరత్నములు ప్రాప్తిస్తాయి నీకు అని దేవేంద్రాదులు అందరూ జయింప అలవి కాని
చంపశక్యం గాని శ్రేష్టములైన దీర్ఘాయువును పొందుతావు. నీ కీర్తి స్థిరమై జగత్తున నిలుస్తుంది ఈ పని నువ్వు చేసినట్టయితే అని ఆ శుక్రాచార్యులు గురువు ఈ విధంగా చెప్తున్నాడు. రేపు మృగశిర నక్షత్రం ఉన్నది కాబట్టి మీ విద్యకు యోగ్యమైనది. కావున శ్రీరామునకు దూత అయిన పంచవక్త్ర హనుమంతునకు సంబంధించిన వ్రతము, దీనిని హనుమద్వ్రతం అంటారు. సమస్త ప్రయోజనములు ఇచ్చున్నది, ఇది వెంటనే సిద్ధించున్నది కూడా. కాబట్టి నువ్వు ఆచరించు. ఆంజనేయ మంత్రము ఉపదేశించాడు. ఏమని? ఓం నమో భగవతే వాయునందనాయ అనే మంత్రాన్ని ఉపదేశించి నువ్వు ఆ మంత్రాన్ని జపించు అని చెప్పిండు. అట్లనే అతనితోని పరమ పవిత్రమైన హనుమద్వ్రతం కూడా చేయించాడట. అట్లా నీలుడు వ్రతాంతంన గురుడకు భార్గవుని చక్కగా సత్కరించాడట. ఎందుకంటే రాజులకు తగిన రీతిలో వాళ్ళను పూజించారు. అట్లా మహావిద్యను జపిస్తూ ఉన్నాడట. అట్లా ఈ మంత్రాన్ని ఎన్ని సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలు ఈయన జపించిండట. అట్లా జపిస్తూ ఉంటే ఆ శ్రీరామచంద్రుని దాసులలో ప్రముఖుడైన ఆ హనుమంతుడు 33 కోట్ల అద్భుతములు అంటే 1000 కోట్లట ఒక్క అద్భుతం అంటే. అటువంటి కోట్ల అద్భుతముల సేనక గణములతో ఆయనను సేవిస్తూ ఉంటే అంత గణాలతో ఈయన ప్రత్యక్షమైందట. అంటే బలవంతంగా అంత. అట్లా ప్రత్యక్షమైన హనుమాన్ చూసి వెంటనే లేచి ఎదురుగా ఉన్నవాడై దోసిలి ఘటించి ఆ నీలుడు ఆ పరాత్పరుడైన ఆంజనేయుణ్ణి చక్కగా స్తోత్రం చేసిండు. ఆ స్తోత్రం చేయగానే ఆ స్తోత్ర పాఠం అన్నీ వింటారు వాళ్ళు. భగవంతులు స్తోత్రం చేసినప్పుడు వింటారు. ఆ విన్న తర్వాత ఆయన చాలా సంతోషించాడు. సంతోషించి నాయన ఇట్లా నువ్వు చాలా భక్తితో చేసినావు, మరి ఈ విధంగా ఎవరును కూడా చెయ్యలేదు ఇప్పటి వరకు. నీ పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది ఈ భూమి మీద. మరి చాలా భక్తిపూర్వకంగా చేసినావు. నా భక్తులందరిలోనూ ఎల్లప్పుడూ నువ్వే అగ్రగణ్యుడవు, నువ్వే బుద్ధిమంతుడవు. నీ తండ్రి విభీషణుడు కూడా నాకు మిత్రుడు. నీ కోరిక నాకు తెలిసింది కాబట్టి నేను తప్పకుండా నీ కోరికను తీరుస్తాను. రేపు అమరావతికి పోయి ఇంద్రుణ్ణి జయించి ఇంకను దేవతా స్త్రీలలో రత్నము వంటి అందమైన శీలము కలిగి యుక్త వయస్సులో ఉన్న సౌభాగ్యం గల వనసుందరిని కూడా నీకు నేను కలగజేస్తాను, నువ్వు పొందుతావు అని ఆయనకి వరం ఇచ్చిండు. మరి ఇచ్చి విఘ్నుడా ఆ వెనుక పితామహుడకు బ్రహ్మదేవుడు కూడా నీ సమీపానికి వచ్చి నీవు కోరుకున్న వరాలన్నీ ఇస్తాడు నీకు. ఎవడైతే లోకమున నా మంత్రమును జపించి నా వ్రతము ఆచరించునో అట్టివాడు నీలాగా వెంటనే ఫలితమును పొందును. నీ పేరు మీద ఈ చోటికి పురుషోత్తమ క్షేత్రమని కీర్తి కలుగును. నీకు మృగశిర నక్షత్రము నిలయం కాగలదు. ఓ బుద్ధిమంతుడా, నీకు నా దక్షిణ భాగమున స్థితి ఏర్పరుస్తున్నాను. నా అనుగ్రహముచే నీకు అన్ని గొప్ప గొప్ప కోరికలు నెరవేరగలవు. భగవంతుడు దేవదేవుడు అయిన శ్రీరామునకు ప్రియ సేవకుడునగు హనుమంతుడు ఈ విధంగా నీలుణ్ణి ఆశీర్వదించిండు. ఈయన కోరికలన్నీ తీరుతాయి అని. అట్లా అతడు ఆ రుద్రగణాలన్నీ తీసుకొని వచ్చిండు కదా. అంటే ఆయన రుద్రాంశతో జన్మించిండు కాబట్టి రుద్రగణాలతో వచ్చాడు.
వచ్చి ఈయనకి ఈ అన్ని కోరికలను ఆశీర్వదించి చక్కగా వరాలు ఇచ్చి అంతర్ధానమైనట. కాబట్టి ఈ విధంగా సకలాభిష్టములు పొందాడు ఆ నీలుడు. అట్లా ప్రతి వాళ్ళ విషయాలు కూడా మనకు రామాయణంలో ఉంటాయి. మనం కేవలం పేర్లు చదువుతాము. ఒక ముఖ్యమైన కథ రాముడు సీత కళ్యాణం రావణాసుడు వరకే ఆగిపోతాం. కానీ ప్రతి వాళ్ళ గురించి కూడా అందులో కథ ఉంటుంది. ఆ కథలను కూడా మనము వింటూ ఉండాలి అప్పుడప్పుడు వీలుని బట్టి. ఈ విధంగా ఆ విభీషణుడి కొడుకైన నీలుడు చక్కగా హనుమంతుని అనుగ్రహం పొంది కీర్తిమంతుడైండు. తన కోరికలను నెరవేర్చుకున్నాడు. అది ఉత్తమమైన పద్ధతిలో. ఏదో పిచ్చి పిచ్చి వ్రతాలు అవన్నీ చేయలేదండి. మనం తెలుసుకోవాలి, వాళ్ళ గొప్ప వాళ్ళైనా కూడా వాళ్ళు ఏ వ్రతాలు గురువులను ఆశ్రయించి గురువులు చెప్పిన రీతిగా సద్గురువులను మనం ఆశ్రయించాలి. ఏదో ఒకటి చెప్పే గురువులను ఆశ్రయించకూడదు. అది కూడా మనం ఈ కథ ద్వారా తెలుసుకోవాలి. చక్కగా ఆ నామాన్ని మీరు కూడా జపించండి. ఆ హనుమంతుని యొక్క అనుగ్రహం పొందండి. అందరూ ఐశ్వర్యవంతులు కండి. ఇది మనకు హనుమద్ వ్రతంలో ఉన్న 3వ కథనండి. మళ్ళీ వచ్చే వారము మనం 4వ కథను విందాం. దీనికి ఈ మాసం అయిపోదు అనేది ఏమి లేదు. మంగళవారం వరుస తప్పకుండా 5 వారాలు 5 కథలు విన్నట్టయితే మనకు ఆ ఫలితం కలుగుతుంది అని చెప్పారు. కాబట్టి అందరూ వినాలి అనే ఉద్దేశంగా నేను ఈ వీడియోలు చేస్తూ ఉన్నాను. ఇంకా 2 వారాలు కూడా ఉంటాయి. ఇది మీకు దొరికేటట్టు నేను ప్లేలిస్ట్లోనే పెడతాను. ఎప్పుడైనా వినండి, చక్కగా ఫలితాన్ని పొందండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.